భారీ వర్షానికి రోడ్లపై భారీగా వర్షపు నీరు నిలిచిపోయినట్టుగా తెలుస్తోంది. ఇటు జూబ్లీహిల్స్, మణికొండ, గచ్చిబౌలి, మాదాపూర్, ఉప్పల్, హబ్సిగూడ, శేర్లింగంపల్లి, మియాపూర్లో కుండపోత వాన పడుతోంది. ప్రధాన కూడలలో ట్రాఫిక్ జామ్ అయినట్టుగా తెలుస్తోంది. దీంతో ఆఫీసుల నుంచి వెళ్లే వాళ్లు ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ లో భారీ వర్షం పడుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఏ ఏరియాలో సిచ్యువేషన్ ఎలా ఉంది అని పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ హరికృష్ణ లైవ్ లో ఉన్నారు. హరికృష్ణ, థ్యాంక్ యూ. హైదరాబాద్లో ఒకసారిగా వాతావరణం మారిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. అయితే ఉదయం నుంచి ఉక్కపోత ఎక్కువగా ఉన్న నేపథ్యం సాయంత్రం కాగానే భారీ వర్షం నమోదైంది. ప్రస్తుతం నా వెనకాల చూడొచ్చు, దాదాపుగా 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో కూడిన ఈదురుగాలులతో కూడిన వర్షం అయితే హైదరాబాద్లో నమోదైన పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రధానంగా నాంపల్లి, కోటి, అబిడ్స్, అదేవిధంగా హిమాయత్ నగర్, ఖైరతాబాద్ ప్రాంతాల్లో అయితే ఖైరతాబాద్, అదేవిధంగా పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మియాపూర్, మాదాపూర్, పటాన్ చెరువు, కుకట్పల్లి ఈ ప్రాంతాల్లో మొత్తంగా కూడా భారీ వర్షం కురుస్తుంది. రోడ్లన్నీ కూడా నీలమయమైన పరిస్థితి అయితే ఉంది. భారీగా ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి అయితే సాయంత్రం సమయాల్లో ఈ యొక్క వర్షం కురిసిన నేపథ్యంలో కూడా ఆఫీస్ నుంచి చాలా వరకు కూడా ఇంటికి వెళ్తున్న నేపథ్యంలో కూడా రోడ్లన్నీ కూడా ఈ యొక్క వర్ష నీళ్లతో మొత్తంగా కూడా జామ్ అయిన నేపథ్యంలో కూడా వాహనదారులు ఎక్కడికక్కడ నిలిచిపోయి సురక్షిత అంటే వర్షం పడిన ప్రాంతాలకు మెట్రో పిల్లర్లు కానీ మెట్రో ఫ్లైఓవర్ల కిందికి కానీ వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే రోడ్లన్నీ కూడా జలమయమైపోయిన పరిస్థితి అయితే ఉంది. ఎక్కడికక్కడ వాహనాలు పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి. అయితే ఈ యొక్క వర్షం భారీగా ఈదురుగాలులతో 40-50 కిలోమీటర్ల వేగంతో కూడిన ఈదురుగాలులతో ఈ యొక్క వర్షం ఈదురుగాలులతో కూడిన వర్షం నమోదవుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటికే అటు వాతావరణ శాఖ సూచించిన దాని ప్రకారం రానున్న 2 గంటల్లో కూడా ఇదే విధంగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అయితే సూచించడం అయితే జరిగింది. అయితే భారీ వర్ష కారణంగా ఎక్కడికక్కడ వాహనాలన్నీ కూడా రోడ్లపైన నిలిచిపోయిన పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా ఈదురుగాలులకు సంబంధించి వేగంగా వీస్తున్న నేపథ్యంలో కూడా ఎక్కడికక్కడ మొత్తంగా కూడా ఎక్కడికక్కడ వాహనాలు అటు ఈ యొక్క వాహనాలు మొత్తంగా కూడా జామ్ అయిపోయిన పరిస్థితి ఉంది. రోడ్లన్నీ కూడా జలమయమైపోయిన ప్రస్తుతం మనం విజువల్స్ ఇవన్నీ కూడా గమనించవచ్చు. అయితే ప్రస్తుతం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్కి సంబంధించి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేప ప్రసాదం కూడా పంపిణీ జరుగుతున్న నేపథ్యంలో కూడా ఇక్కడ వర్షం ఎక్కువగా వచ్చిన నేపథ్యంలో కూడా ప్రజలంతా కూడా అంటే చేప ప్రసాదం తీసుకున్న తర్వాత బయటకు వెళ్ళే వారంతా కూడా ఇక్కడే తక్కపోయిన పరిస్థితి అయితే ఉంది. భారీ వర్ష సూచనలు రానున్న 2 గంటల్లో కూడా ఈ యొక్క వర్షం ఇలాగే కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రధానంగా ఆఫీసులు అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళే సమయం నేపథ్యంలో కూడా ఇక వాహనదారులు ప్రధానంగా 2 వీలర్ వాహనదారులు ఎక్కడికక్కడిగా నిలిచిపోయిన పరిస్థితి అయితే ఉంది. మెట్రో పిల్లర్లో బేస్ చేసుకొని లేదా ఇతర బస్ స్టాపులు కానీ లేకపోతే ఇతర వర్షం పడిన చోటు సముదాయాలన్నీ కూడా చూసుకొని వారంతా కూడా నిల్చున్న పరిస్థితి అయితే ఉంది. అయితే అంటే 4 వీలర్ వాహనదారులు కూడా వాళ్ళు డ్రైవింగ్ చేసుకుని వెళ్ళే సమయంలో అక్కడి నుంచి ఎదురుగా వచ్చిన వెహికల్స్ కనిపించలేని పరిస్థితి అయితే ఉంది. ఈ ఎదురుగాళ్ళు భారీగా వస్తున్న నేపథ్యంలో కూడా ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించలేని పరిస్థితి అయితే ఉంది. అయితే భారీ వర్ష కారణంగా అయితే ఈ యొక్క వాహనాలన్నీ కూడా రోడ్లపైన నిలిచిపోయిన పరిస్థితి ఉంది. హరికృష్ణ, ముఖ్యంగా మ్యాన్ హోల్స్ పరిస్థితి ఏంటి? ఇప్పుడు వర్షం పడ్డప్పుడు అవి చాలా డేంజర్ గా కనిపించే అవకాశాలు ఉంటాయి. వాటికి సంబంధించి ఎలా ముందస్తు జాగ్రత్తలు ఏమన్నా తీసుకున్నారా? ముందస్తు చర్యల్లో భాగంగా ఇప్పటికే దాదాపుగా 1000 ప్రాంతాలను ఈ యొక్క
వాటర్ లాగింగ్ ప్రాంతాలను 1000కి పైగా గుర్తించామని చెప్పేసి హైడ్రా ఇప్పటికే ప్రకటించండి. అందుకు అనుగుణంగా కూడా చర్యలు చేపడుతున్నామంటూ కూడా ఇప్పటికే మాన్సూన్ను బేస్ చేసుకొని ఒక హైడ్రాకి సంబంధించిన టీంలను కూడా ఒక రంగంలో దింపుతున్నామని చెప్పేసి కూడా హైడ్రా ఇప్పటికైతే ప్రకటించండి. అయితే ప్రధానంగా హైదరాబాద్లో భారీ వర్షం కురిసిన నేపథ్యంలో కూడా మొదటగా ఉప్పొంగిపోయేది మాత్రం మ్యాన్ హోల్స్ ఎక్కువగా పొంగి పొర్లిపోతున్న పరిస్థితి అయితే ఉంటుంది. అయితే ఎవరు కూడా ఈ యొక్క మ్యాన్ హోల్స్ని అధికారులకు తెలియకుండా ఓపెన్ చేయొద్దని చెప్పేసి కూడా అధికారులు అయితే సూచిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా ఈ యొక్క ఐటీ కారిడార్లో ఏరియాలకు సంబంధించి హైటెక్ సిటీ కానీ మాదాపూర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ఆ ప్రాంతాల్లో ఈ యొక్క మ్యాన్ హోల్స్ ఎక్కువగా పొంగి పొర్లిపోతున్న పరిస్థితి అయితే ఉంది. మిగతా చోట్ల ఎక్కువగా వాటర్ ఎక్కువగా నిలిచిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ యొక్క మ్యాన్ హోల్స్ ఎవరైనా సరే ఒకవేళ ఓపెన్ చేసిన వాటర్ పోవడానికి ఓపెన్ చేసినా కానీ సరే అక్కడ వేరే వారికి అంటే తెలిసే విధంగా గుర్తులు ఏదైనా ఉంచాలని చెప్పేసి, లేదంటే అధికారులకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇన్ఫర్మేషన్ ఇస్తే అధికారులే దాన్ని ఓపెన్ చేస్తారు. లేని పక్షంలో ఎవరికైనా మ్యాన్ హోల్స్ ఓపెన్ చేసిన నేపథ్యంలో కూడా ఎవరైనా అందులో పడిపోయే అవకాశం ఉంటుంది. సో అందుకోసం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ మ్యాన్ హోల్స్ ఓపెన్ చేయొద్దు. ముందస్తు చర్యల్లో భాగంగా ఐడియా అధికారులకు తెలియజేస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామంటూ కూడా హైడ్రా అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రధానంగా ఈ యొక్క హైదరాబాద్లో వర్షం వస్తున్న నేపథ్యంలో కూడా పెద్ద ఎత్తున భారీగా ఈ రోడ్లపైన నీళ్ళన్నీ కూడా జామ్ అయిపోయిన పరిస్థితి అయితే ఉంది. అంతేకాకుండా 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈ యొక్క ఈదురుగాలులతో కూడిన వర్షం వస్తున్న నేపథ్యంలో కూడా ఎక్కడికక్కడ ట్రాఫిక్ మొత్తంగా కూడా స్తంభించిపోయిన పరిస్థితి అయితే ఉంది. అయితే మ్యాన్హోల్స్ మొత్తంగా కూడా పొంగి పొర్లిపోతున్న నేపథ్యం అయితే ఉన్న నేపథ్యంలో కూడా ఎవరైనా అంటే తీవ్రత ఎక్కువ ఉన్న నేపథ్యంలో కూడా అధికారులకు డిఆర్ఎఫ్ అధికారులకు కానీ అదేవిధంగా హైడ్రా సిబ్బందికి కానీ ఖచ్చితంగా కాల్ చేయాలని చెప్పేసి హైడ్రా సిబ్బంది అయితే పేర్కొనడం జరిగింది. అయితే ముందస్తు చర్యలు తీసుకోవడం భాగంలో కొంతవరకు కొన్ని చోట్ల మాత్రం మ్యాన్హోల్స్ బాగా పొంగి పొర్లిపోతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే రానున్న 2 గంటల్లో కూడా ఈ యొక్క వర్షం కొనసాగే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ సూచించడం అయితే జరిగింది. అయితే ఇప్పటికే ముందస్తు చర్యల్లో భాగంగా ఈ యొక్క హైదరాబాద్ నగరంలో ఉన్న వారందరికీ కూడా మెసేజ్ల ద్వారా ఈ యొక్క రానున్న 2 గంటల్లో భారీ వర్షపాతం నమోదవుతుందంటూ కూడా వాతావరణ శాఖ హైడ్రా సిబ్బంది ఇప్పటికే మెసేజ్ పెట్టినట్టుగా అయితే తెలుస్తుంది. అయితే ప్రజలు ముందస్తు చర్యలు తీసుకొని ఈ రానున్న 2 గంటల్లో అత్యవసర పరిస్థితులు ఉంటే తప్ప బయటికి రావద్దని సూచన చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. హరికృష్ణ, ఇంకో 2 గంటల పాటు అని అంటున్నారు. అలాగే మరో 2 రోజులు కూడా ఇదే భారీ వర్ష సూచన ఉన్నట్టుగా వాతావరణ శాఖ హెచ్చరించింది. మరి ఈ నేపథ్యంలో ఇటు చెట్లు విరిగిపట్టడం కానీ కరెంటు వైర్లు తెగిపట్టడం కానీ జరుగుతూ ఉంటుంది. ఆల్రెడీ రోడ్ల మీద ఉన్న వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తే మంచిదని చెప్తున్నారు. అయితే నైరుతి పవనాలు నిన్న తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశించిన నేపథ్యంలో కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాలు కురుస్తాయని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ అయితే సూచించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. 40 నుంచి 50 కిలోమీటర్ల ఈదురుగాలతో కూడిన వర్షపాతం నమోదవుతుంది. సో ఇందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలి, ముందస్తు చర్యలన్నీ కూడా తీసుకోవాలని చెప్పేసి వాతావరణ శాఖ సూచించడం అయితే జరిగింది. అయితే ప్రధానంగా ఈదురుగాలులు ఎక్కువ ఉన్న నేపథ్యంలో కూడా అక్కడక్కడ చెట్లు విరిగే అవకాశం కూడా ఉన్న నేపథ్యంలో ప్రజలంతా కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రధానంగా ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళే సమయం కాబట్టి వర్షం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో చెట్ల కింద ఆగకూడదు. అదేవిధంగా విద్యుత్ స్తంభాలకు సంబంధించి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లకు సంబంధించి కూడా ఆగకూడదని చెప్పేసి ఇప్పటికే అటు సూచనలు అయితే జారీ చేయడం జరిగింది. ఎందుకంటే 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈ యొక్క వర్షపాతం నమోదవుతుంది కాబట్టి ఖచ్చితంగా చెట్లు విరిగే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే పేర్కొనడం అయితే జరిగింది. అయితే గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి ఎక్కడ కూడా ఈ యొక్క చెట్లకు దగ్గర కానీ అదేవిధంగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లకు సంబంధించి దూరంగా ఉండాలని చెప్పేసి వాతావరణ శాఖ సూచించడం అయితే జరిగింది. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క వర్షాలు కురిసే అవకాశం ఉన్నాయని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ సూచించిన నేపథ్యంలో కూడా భారీ చెట్లు విరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లకు సంబంధించి ఈ వర్షం వస్తున్న నేపథ్యంలో కూడా విద్యుత్ ప్రవహించి విద్యుత్ షాక్ తగిలే అవకాశం కూడా ఉన్న నేపథ్యంలో కూడా వాటి అన్నిటికి కూడా దూరంగా ఉండాలని చెప్పేసి
ఇప్పటికే వాతావరణ శాఖ సూచించడం జరిగింది. అయితే గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి ప్రధానంగా ఈ యొక్క అంటే పశువులకు సంబంధించి ప్రధానంగా పశువులకు సంబంధించి పశువులు ఇప్పుడు అంటే మేతకు వెళ్ళిన పశువులన్నీ కూడా ఇంటికి తీసుకొచ్చే సమయం కాబట్టి ఆ సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ యొక్క పశువులు చాలా వరకు వర్షం కురిసిన నేపథ్యంలో చెట్ల కింద కానీ మిగతా సురక్షిత ప్రాంతాలకు కూడా వెళ్ళి ఉండే అవకాశం ఉంటుంది. అయితే ఆ రైతులు ఈ యొక్క పశువులను తీసుకొచ్చే క్రమంలో చెట్ల కింద ఉండడం వల్ల చెట్లు విరిగిపోయే అవకాశం ఉంటుందని కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా వాతావరణ శాఖ సూచించడం అయితే జరిగింది. అయితే ఆ పశువులు కూడా ఈ యొక్క మాన్సూన్ సీజన్ ప్రారంభమైంది కాబట్టి ఇప్పటి నుంచి కూడా ఎక్కువగా వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. కాబట్టి పశువులన్నీ కూడా ఆ సాయంత్రం 4 నుంచి 5 గంటలకు ముందే ఈ యొక్క ఇంటికి తీసుకొచ్చే విధంగా ప్లాన్ చేసుకోవాలని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు అయితే సూచించడం అయితే జరిగింది. అయితే ఇప్పటి నుంచి కూడా రానున్న 2 గంటలకు కూడా భారీ వర్షం నమోదయ్యే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈదురుగాలులతో కూడా భారీ వర్షం నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలంతా కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కూడా అధికారులు అయితే సూచించడం అయితే జరిగింది.